ఉగాది స్పెషల్ అయినటువంటి వేప పచ్చడిని ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. పంట పొలాల మధ్యలో పక్షుల కిలకిల రాగాల మధ్యలో మనం ఈ వేప పచ్చడిని తయారు చేసుకోబోతున్నాం. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, ఇన్స్టెంట్గా అయిపోయే ఈ వేప పచ్చడిని అయితే చేసుకుందాము. ఏమేమి కావాలో వీడియోలో చెప్తాను. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉగాది దగ్గరకు వచ్చేసింది. మరి ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ వీడియోలో. అయితే మనకి ఉగాది స్పెషల్ కదా, ఉగాదికి మనం ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటాం కాబట్టి మా తోటలో ఈ రోజు అయితే ప్లాన్ చేశాను. చూసారా, చుట్టూ అంతా మామిడి తోట, పెద్ద వేప చెట్టు కింద కూర్చొని వేప పచ్చడి అయితే చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడైతే మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. చింతపండు, తురిమిన బెల్లం, శనగపప్పు, అరటిపళ్ళు, కొబ్బరికాయ అయితే నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడు స్పెషల్గా మనకి యాపు పచ్చడికి కావాల్సింది మామిడికాయ, నెక్స్ట్ వచ్చేసి యాపు అనమాట. ఇది మనం సిటీలో ఉన్న వాళ్ళం మార్కెట్ నుంచి తెచ్చుకొని చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు ఏంటంటే తోటలోంచి డైరెక్ట్గా కోసుకొని యాపు పచ్చడిని చేసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు కోసి తెచ్చుకొని వేపు పచ్చడిని స్టార్ట్ చేద్దాము. మామిడి చెట్టు దగ్గరికి అయితే దగ్గరే ఉన్నాం. చూసారు కదా, మనకి చిన్నగా లేతగా ఉన్న కాయ అయితేనే బాగుంటుంది. బాగా పెద్దగా ఉంటే కూడా మనకి చింతపండు పుల్లగా ఉండి అలాగే మామిడికాయ కూడా చాలా పుల్లగా ఉంటే బాగోదనమాట. చిన్న సైజులో మనకి సరిపడే సైజులో ఒక కాయనైతే కోసుకుందాం. అయితే సరిపోతుంది. ఒక కాయనైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా చూడండి, ముందుగా మనం చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు ఎంత బాగా నానితే గుజ్జు అనేది అంత బాగా వస్తుంది. నేను ఇక్కడ చూసారు కదా, ఇంత చింతపండు అయితే తీసుకున్నాం. మన ఇష్టం అండి, మనం ఎంత తినగలిగితే అంత చేసుకోవచ్చు అనమాట. నేను ఇంత చింతపండు తీసుకొని ఫస్ట్ దీన్ని నీట్గా పెచ్చులు అవి లేకుండా నీట్గా, ఇది కొత్త చింతపండు అండి. మనం ఉగాది పచ్చడికి ఎప్పుడైనా కొత్త చింతపండుని తీసుకోవాలి. అయితే నేను తర్వాత మనం నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మామిడికాయని పైన తొక్కంతా తీసేసుకోవాలి. తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం కొబ్బరికాయ తీసుకున్నాం కదా, దీన్ని కూడా కొట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చింతపండు నానబెట్టుకున్నాం. ఈ రెండింటిని కట్ చేసే లోపు ఈ చింతపండు అనేది నానిపోతుంది. అప్పుడు మనం పచ్చడి ఎలా చేసుకోవాలని చూపిస్తాం. మనం వీటన్నిటిని కట్ చేసేసుకున్నాము. ఇక్కడ మామిడికాయ, ఇక్కడ వేపుడు శనగపప్పు, ఇక్కడ కొబ్బరి ముక్కలు, అరటిపళ్ళు ఒక్కటే మనం లాస్ట్లో వాటిలో కలుపుకోవాలి కాబట్టి కొబ్బరికాయ ముక్కలు, అలాగే బెల్లం కూడా నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి మెత్తగా పౌడర్లో దంచుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు ఈ బౌల్ తీసుకుంటున్నాను. ఈ చింతపండు మనం ఇందాక నానబెట్టాం కదండి, వీటిని ముందు మనం అంటే పిసుక్కోవాలన్నమాట. పిసుక్కున్న తర్వాత ఇలా నేను హోల్స్ ఉన్న దాంట్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం ఎలా అవుతుందంటే మనకి ఏమీ అడ్డుపడకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా పులుసు మనకి చిక్కగా ఉంటేనే బాగుంటుందండి చింతపండు. ఎప్పుడైనా మనకి ఏమైనా పీసులు అట్లాంటివి ఏమైనా ఉంటే మంచిగా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత మనం ఒకసారి చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుందాము. చూసారా, చిక్కదనం అనేది ఇలా ఉంటే బాగుంటుంది. కొత్త చింతపండు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. అన్నీ వేసిన తర్వాత ఇంకా చిక్కగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ముందు ఏం చేయాలంటే బెల్లం పొడిని వేసేసుకుందాం. ఎందుకంటే బెల్లం మనకి కొంచెం కరగడానికి టైం పడుతుంది కదా. మనకి స్వీట్కి సరిపడినంత బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇది ఒకసారి మనం అన్నీ వేసేలోపు బెల్లం కూడా కరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి అరటిపండును కూడా వేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే ఇలా స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు, ఇలా స్మాష్ చేసి, లేదంటే చిన్న చిన్న పీసెస్గా కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఎలానే వేస్తున్నాను, ఎందుకంటే మా పెద్దవాళ్ళు మాకు నేర్పించింది ఇదే పద్ధతి అండి. అందుకని చెప్పి నేను ఇలా వేస్తున్నాను. మీకు ఇష్టం లేదు ఇలా చేతితో కలపడం అని అనుకుంటే కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. లాస్ట్గా యాపూన్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు యాపూన్ కూడా కోసేసుకుందాం. చూడండి ఎంత కిందకుందో. మన మార్కెట్లో 10 రూపాయలు కూడా ఉండవు, 10-20 రూపాయలు తీసుకుంటారు. యాపు కూడా దొరుకుతుంది, సిటీల్లో అమ్ముతారనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సాయంత్రం అయ్యేసరికి మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడికి వస్తే అసలు ఇంటికి ఎలా బుద్ధి కాదండి, అసలు అంత బాగుంటుంది అనమాట. మా తోటలో వాతావరణం చేస్తుంది. ఇది సరిపోతుంది. మనం ఈ వేపాకుని, ఈ వేప పువ్వు ఉంది కదా, ఈ పువ్వుని ఏం చేయాలంటే మొత్తం ఇందులోకి ఇలా ప్రతి రబ్బ తీసుకొని ఇలా ఇందులోకి అయితే తీసేసుకుందాం. ఫస్ట్ తీసుకున్న తర్వాత మనకి ఇందులో ఉన్న పూరేకులు మాత్రమే పనికొస్తాయండి. మొగ్గలు అవి వేసుకోవద్దు. మీకు ఎలా వేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనకి కొంచెంగా సరిపోతుంది. మనం పచ్చడి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కలుపుకోవాలి. ముందు కలిపేసి పచ్చడి గడికి కలిపినట్లయితే పచ్చడి అంతా చేదొచ్చేస్తుందండి. మనం తినలేము, పడేయడానికి తప్ప తినడానికి పనికిరాదు. ఫస్ట్ ఏం చేయాలంటే చూసారు కదా, ఇది సరిపోతుంది మనకి. అసలు వేసుకుంటే కొంచెమే వేసుకోవాలి, పువ్వు కూడా ఎక్కువ వేసుకోకూడదు, చేదొస్తుంది అనమాట. ఇది ఇలా పెట్టేసుకుందాం. ఈ ఫ్లవర్ ఉంది కదా, దీన్ని ఇలా చేతిలో పెట్టుకొని ఇలా లాగుతుందంటే పువ్వు పూసిన రెక్కలు ఉంటాయి కదా, అవి రాలుతాయండి. ఆ రెక్కలు మాత్రమే మనకు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది వేప పచ్చడి. ఎప్పుడైనా మొగ్గలతో సహా వేయకూడదు అనమాట, చేదు ఎక్కువ అయిపోతుంది, తినలేము మనం అప్పుడు వేప పచ్చడిని. ఇలా నలుపుతూ ఉంటే మనకి పువ్వు విడిచిన రేఖలు సపరేట్గా వచ్చేస్తాయి. దాన్ని మనం తీసేసుకోవాలి ముందుగా. ఇలా వచ్చినాయి కదా, ఇది వేస్ట్ కదా, ఇది తీసేసుకుందాము.
ఇలా నలుపుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి రేఖ అనేది సపరేట్ అవుతుంది. పువ్వు విడుస్తుంది కదా, 4 రేఖల కింద వస్తాయి కదా, ఆ రేఖలు మాత్రమే మనం కొంచెం లైట్గా లాస్ట్లో, అది కూడా మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే ఈ పువ్వును వేసుకోవాల్సి ఉంటుంది. కానీ ముందు మనం దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక అన్నీ కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఒకసారి ఇలా చెరిగితే మనకి సైడ్కి అనేది రేఖ అనేది వస్తుంది. అది మాత్రమే మనకి పనికి వస్తుంది, ఈ మొగ్గలతో సహా వేసుకోకూడదు. ఇది తీసి పక్కన పెట్టుకుందాము. ఇలా తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా తీసుకోవాలి. ఈ రేఖలు మాత్రమే పనికొస్తాయి మనకి. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొబ్బరికాయ ముక్కలు వేసుకుందాం. ఈ ముక్కలన్నీ వేయటం వల్ల పచ్చడి చిక్కగా తయారవుతుంది లాస్ట్కి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం మామిడికాయ, కొబ్బరికాయ, బెల్లం వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం లైట్గా కొంచెం కారాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ కారాన్ని లైట్గా వేసామా లేదా అన్నట్టుగా, షడ్రుచులు అంటే అన్ని రుచులు ఉండాలి కాబట్టి ఇక్కడ మనం కారాన్ని కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనం చింతపండు గుజ్జు, బెల్లం పొడి, నెక్స్ట్ మామిడికాయ ముక్కలు, అరటికాయను కూడా స్మాష్ చేసి వేసాం కదా, కొబ్బరికాయ ముక్కలు కూడా వేసాము. లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి మనకి వేపుడు శనగపప్పు, కొంతమంది పుట్నాల పప్పు అని కూడా పిలుస్తారు. తెలంగాణలో పుట్నాల పప్పు అని పిలుస్తారు, ఆంధ్రాలో వేపుడు శనగపప్పు అని పిలుస్తారు. దీన్ని పైన వేసుకోవాలి. పైన ఫ్లైట్ కూడా వెళ్తుందండోయ్. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్ ఫినిషింగ్ ఏంటి అంటే, లాస్ట్ ఫినిషింగ్లోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మన వేపు ఉంది కదా, దాని రేకుల్ని వేసుకుందాం. అంటే మనం ఇది వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు అనమాట. కలపడం వల్ల పువ్వులో ఉన్న చేదంతా మనకి ఈ పువ్వు పచ్చడిలోకి అయితే వచ్చేస్తుంది. ఇలా లైట్గా వేసి ఇలా స్పూన్తో కలపడం తప్ప కలిపేయకూడదు, పిసికేయకూడదు కూడా. పిసకడం వల్ల కూడా పువ్వుల చేదు లైట్గా ఉంటుంది. ఇలా వేయటం వల్ల లైట్గానే ఇందులోకి వస్తుంది. అది చాలా ఎక్కువగా వస్తుంది అనమాట, ఇలా బాగా కలపడం వల్ల కానీ అలా చేయడం వల్ల. లాస్ట్గా ఇలా వేసుకుంటే మన వేపు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇలా ఉంటేనే మనకు క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది, ప్లస్ సరిపోతుంది కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.